ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. యేసు దృష్టిలో మానవుడు జన్మతః పాపి కాదు. ఇది ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు ఈ దొంగ బోధకులు ఏం చెప్తారంటే, మనిషి పుట్టుకతో పాపి, జన్మ పాపి అంటారు. ఆ తర్వాత చేసిన పాపాలను బట్టి ఇంకొక పాపి, ఇలా మనిషిని ఎన్ని రకాలుగా పాపిగా చూపించవచ్చో అన్ని రకాలుగా పాపిగా చూపిస్తారు ఈ పాపులు. మత్తయి 9:12-13లో ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చేదని కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు అంటున్నాడు యేసు. ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ ఎందుకయ్యా? రోగంతో ఉన్నవాడికి డాక్టర్ కావాలి. కాబట్టి నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను, నీతిమంతులు కాదు అంటున్నాడు. నీతిమంతులకు వైద్యుడు అక్కర్లేదు అంటున్నాడు. అనగా మానవుల్లో పాపులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. అందులో నేను పాపుల్ని రక్షించడానికి వచ్చాను అంటున్నాడు. మానవులందరూ జన్మతః పాపులైతే నేను పాపభూయిష్టమైన మానవ జాతి కోసం వచ్చాను అని చెప్పి ఉండేవాడు. ఒకవేళ యేసు దృష్టిలో కనుక మానవులందరూ జన్మతః పాపులే అయితే